బీజేపీ కిప్లింగ్ బీజేపీ స్లీపింగ్ మోడ్. ఆపద సమయంలో కనిపించని పువ్వు పార్టీ. ఖమ్మం వరద సాయంలో బీజేపీ పాత్ర శూన్యం. రాజకీయ విమర్శల్లో మాత్రం ముందు వరుసలోనే. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. కేంద్రం నుంచి సాయం తెచ్చుల్లో ఫెయిల్. వరద బాధిత ప్రాంతాల్లో కనపడని కమలదళం. పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై చర్చ. మేం చేసేది చేస్తాం, మీరు చేసేది చేయండి అన్న కిషన్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయంటూ రాష్ట్రానికి సూచనలు. కేంద్రం నుంచి ఏం తెస్తారన్న దానిపై లేని స్పష్టత. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం కోసం ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తుంది. ఎన్నికలు వస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలు అందరూ జనంలో ఉంటారు, కానీ కష్టం వస్తే మాత్రం ఎవరు కనబడరు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను బీజేపీకి రాష్ట్ర ప్రజానీకం ఇచ్చింది, కానీ సమస్యలపై గలమెత్తేవారు ఒక్కరు కనబడడం లేరు. ఇద్దరు కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్నారు, అయినా రాష్ట్రానికి దక్కేది ఫలితం శూన్యం. వరదలతో జనం విలవిలలాడుతుంటే ఒక్కరు స్పందించకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చూసినలా బీజేపీ నేతలు గంత వరదలు పోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆఖరికి నిన్నగాక మొన్న బీఆర్ఎస్ లోకి వచ్చిన రాకేష్ రెడ్డి గారు అన్నాలు అండుకొని అండాలు పట్టుకొని వరద ఎక్కడైతే వస్తుందో అక్కడ తిండి లేని వాళ్ళ దగ్గరికి పోయి తిండి పెట్టించింది రాకేష్ రెడ్డి, బీజేపీలో వచ్చినాయన. కానీ ఈ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మాత్రం ఇంతవరకు ఆ ఖమ్మం సహాయక చర్యల్లో వాళ్ళు లేరు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు లేరు. ఇప్పుడు ఎక్కడైనా చిన్న విగ్రహంగా అక్కడ పడ్డదనుకో ఉరుకుతారు ఆ విగ్రహం దగ్గరికి. మొన్న మాధవీలత చంద్రాయన గుట్టలో అమ్మవారి తల తెగిపడిందని, ఎవరు అమ్మవారి తలను తెగ్గొట్టిందని ఆడిపోయో పునకాలు తెచ్చుకుంటే ఎగురుతుంది ఇట్లా. తల్లి ఇప్పుడు ఇక్కడ నీకు హాస్పిటల్ ఉన్నది కదా, ఆ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది కావచ్చు, నువ్వు కావచ్చు, అక్కడ గంట దగ్గర 8-9 గంటలు అడావిడి చేసినావు కదా, మరి అదే మందిని పట్టుకొని సహాయక చర్యలకు పోకలేకపోయినావు. అది రాదు మనకు. మన రాజకీయం మొత్తం ప్రాణం లేని విగ్రహాల మీద రాజకీయం మనది. మళ్ళీ నీకు ఓట్లు మాత్రం ప్రజలై కావాలి. ఇది చూసిన్లా ప్రజలారా. రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒక్క మాట అంటలేడు బండి సంజయ్. ధర్మపురి అరవింద్ కూడా ఒక్క మాట అంటలేడు. బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కడు కూడా విఫలమైపోయిన వరద సహాయక చర్యల్లో అని ఒక్కడు కూడా కామెంట్ చేస్తలేడు. కానీ ఇదే కేసీఆర్ 10 నెలల క్రితం కుర్చీ దిగిపోయినా నిన్ను ఇడువని కేసీఆర్, నిన్ను జైలెత్త కేసీఆర్, నీ అంతు చూస్తా కేసీఆర్, ఇవే మాటలు. సన్యాసులను గెలిపించుకున్నాం 16 మందిని, 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను. ఒక్కడికి ఇట్లా పోయి పల్లెత్తు మాట వాళ్ళకు భరోసా ఇచ్చి వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకు వీళ్ళని గెలిపించుకొని మరి ఒక్కసారి ఆలోచించారు. ఇదే బండి సంజయ్ ఇప్పుడు అదే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఏదన్నా ఒక చిన్న విగ్రహానికి గీత పడ్డా కూడా మొత్తమే తెలంగాణ రాష్ట్రం తగలబెట్టినంత హడావిడి చేస్తాడు. ఇదే మాధవిలతో ఓడిపోయినా ఆమె అట్లే చేస్తుంది, బండి సంజయ్ అట్లే చేస్తాడు, ధర్మపురి అరవింద్ అట్లే చేస్తాడు. ప్రజలకు సేవ చేయవలసిన వీళ్ళు, ప్రజలకు కష్టాలు వస్తే అండగా ఉండవలసిన వీళ్ళు విగ్రహాల మీద రాజకీయం చేసుకుంటా విగ్రహాల మత్తులో ప్రజల్ని ముంచాలని చూస్తూ సహాయక చర్యలు మాత్రం లేరు వీళ్ళు. ఇక మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వీళ్ళకు ఓట్లు ఇస్తానో ఒక్కసారి అర్థం చేసుకోరు దయచేసి. ప్రజల కష్టాలు పట్టని వాళ్ళను, ప్రజల కన్నీళ్లు చూడని వాళ్ళను ఎందుకు గెలిపించుకుంటాం, ఇది ఆలోచించుకోరు. ఇక ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు ఇంతవరకు ఈ వరదలపై ఇంతవరకు ఒక కామెంట్ లేదు. మీకు సాయం చేస్తామని కానీ, ఇగో మీకు ఇన్ని నిధులు ఇస్తామని కానీ, మీకు ఇంత సిబ్బందిని పంపుతామని కానీ ఏ మాత్రం భరోసా లేకుండా వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు వాళ్ళు ఉన్నారు.